బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 20 నెలల పసిబాలుడు దీక్షిత్ పై ఇంటి యజమాని దినేష్ రెడ్డి కారును ఎక్కించాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో పసిబాలుడు చనిపోయాడు. బాలుడిపైకి కారు ఎక్కిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఆడుకుంటూ పడిపోయాడని మొదట నిందితుడు బుకాయించాడు. యాక్సిడెంట్ చేసిన నిందితుడు దినేష్ పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులు పోలీసులు కుమ్మక్కు అయ్యారనే బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే నేను లోపల పాపకి ఫీడింగ్ ఇస్తున్నా, బయట కింద పడ్డాడని చెప్పేసి ఆయన తెచ్చిచ్చిండు. అప్పుడు ఆయన కార్లో తీసుకెళ్ళి గాయత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. తర్వాత అక్కడ పట్టలేదు. తర్వాత నవీన హాస్పిటల్కి వెళ్ళాము. నవీన హాస్పిటల్ తర్వాత రెయిన్బోకి వెళ్ళాము. రెయిన్బో నుంచి కామినేనికి వెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళి ఇవాళ నైట్ 2 చనిపోయిందని చెప్పారు. ఇవాళ సీసీ కెమెరాలో ఆన్ చేస్తే యాక్సిడెంట్ అని తెలిసింది. అప్పటి వరకు మాకేమీ తెలియదు. బాబుకి 2 years నడుస్తుంది. మాకు కింద పడ్డాడని చెప్పారు, యాక్సిడెంట్ అని చెప్పలేదు. కింద పడ్డారు. నైట్ నుంచి పొద్దున వరకు మాతోనే తిరుగుతున్నారు వాళ్ళు. అప్పటి వరకు కూడా మాకు చెప్పలేదు. నా మనోరాలు ఇట్లా నాకు పిలిగాని కింద కార్ కింద టైర్ల కింద వేసి నా పిలిగాని తాగం చేసిరు. అక్కడికే డాకాలకు తిప్పిరు, తీసుకొచ్చి ఆడ వేసిరు హాస్పిటల్. నా పిలిగాని పానం పోయినాక అడ్మిట్ ఫీజు కట్టుకున్నారు. 40,000 కట్టుకొని అడ్మిట్ ఫీజు కట్టుకున్నా. ఎప్పుడు పానం పోయింది. మాకు 2 గంటలకు చెప్పిరు పానం పోయింది, ఏం లేదు, కొద్దిగా జీవి ఉంది, ఆ జీవి ఎప్పుడు పోయే తెలియదు అని చెప్పిరు. నాకు తెలియదు. నేను నా కొడుకు 4 గంటలకు పైకి పోయినాము. సర్జరీ చేస్తున్నారు. సర్జరీ చేస్తుంటే ఆయన చూపి అంటే ఆమె మేడం అన్నది అమ్మ గంట అయినాక రావాలని. ఆ గంట అయినా కూర్చున్నాక కూడా చూపిరంటే చూపిస్తలేదు. తెలంగాణ 5 గంటల మొత్తం పానం పోయింది అని మొత్తం అయిపోయింది. ఆడికి నా మనవన్న నాగం చేసి నా కోడ జీత పెట్టా, నా పిల్లగా జీత పెట్టా, నా పొట్ట మునిగింది. నా పొట్టకి ఎవరు చెప్పిస్తారు? నాకేదన్నా న్యాయం అయిందాకా ఆడు చంపినోడు అని పెళ్ళని రావాలి. నా పిల్లకి న్యాయం జరిగినాకనే ఇవన్నీ నా పిల్లగా తీసుకొని పోతా. అంత రాక నేను తీసుకొని పోను. ఈరోజు జెడ్పీ రోడ్లో ఉన్నటువంటి భీమ్నగర్ కాలనీకి చెందినటువంటి వరకుప్పల రామకృష్ణ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న నైట్ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ కుమారుడు దీక్షిత్ 22 months గేటు బయట ఆడుకుంటుంటే రోడ్డు మీద ఒక కారు అతను స్పీడ్గా వచ్చి బాబు నుంచి 2 టైర్లు పోవడంతో బాబు ట్రీట్మెంట్ గురించి అని కామినేని హాస్పిటల్ తీసుకొని పోవడంతో కామినేని హాస్పిటల్ చికిత్స పొందుతూ midnight 2 o'clock అప్పుడు చనిపోవడం జరిగింది. దాని గురించి అని మా బాబు మరణానికి కారణమైనటువంటి కారు డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని గురించి కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ చేస్తున్నాము. కారు నడిపిన వ్యక్తి పేరు దినేష్ రెడ్డి అని చెప్తున్నారు. అది మేము కూడా వెరిఫై చేసి మీకు పూర్తి వివరాలు చెప్తున్నాము. కార్ అతను సార్ వెరిఫై చేస్తున్నాము. కార్ తీసుకొచ్చారు కదా సార్? మరి కారు మా హ్యాండ్ ఓవర్లో ఉంది. సీసీ ఫుటేజ్ కూడా తెచ్చారు కదా సార్? సీసీ ఫుటేజ్, ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. తగిన సమాచారం మీకు ఇస్తాము. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా తెలుసుకుందాం. రానా, అసలు ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అత్యంత దారుణమైన సంఘటన చెప్పొచ్చు. TS07 KD 4567 వెహికల్ తో అతను చాలా స్పీడ్ గా వచ్చి అక్కడ ఆడుకుంటున్నటువంటి బాలుడి పైన తొక్కిచ్చేయడం జరిగింది. తొక్కించిన తర్వాత బాబుని కాపాడడానికి వాళ్ళు అప్పటికప్పటికే కామినేని హాస్పిటల్ తీసుకెళ్లడము, చికిత్స చేసి కాపాడడానికి చాలా కూడా ప్రయత్నించినప్పటికీ కానీ ఉపయోగం లేకుండా పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొదటిగా అయితే పిల్లాడే ఈ కారు మీదకి వచ్చేసాడు, తనే సడన్ గా వచ్చేసాడు, అసలు నా తప్పేం లేదంటే కూడా ప్రోత్సహించినటువంటి ఎవరైతే ఇంటి ఓనర్ దినేష్ రెడ్డి ఉన్నాడో, తర్వాత సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత పోలీసులు దాంట్లో చాలా క్లియర్ గా కూడా ఈయనే చాలా ర్యాష్ గా వచ్చి బాబుని గుద్దేశాడనేది కూడా రికార్డ్ అయిన తర్వాత వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయినటువంటి దినేష్ రెడ్డి కోసం వెతుకులాట చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే మేము ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు తొందరగా స్పందించలేదు. పైగా దినేష్ రెడ్డితోనే వాళ్ళు కుమ్మక్కయ్యారంటూ కూడా బంధువులు వాళ్ళు వాపోయినటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ ఒక ధర్నా కూడా చేశారు ఇంటి దగ్గర. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి
వెళ్ళిపోమంటూ కూడా ఏకంగా ఇటు వాళ్ళ ఇంటి దగ్గర అలాగే మీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఈ బాధితులందరూ వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దినేష్ రెడ్డి కంపల్సరీ రావాలి, చిన్న పిల్లోడు దాదాపు 22 మంత్స్ కూడా లేదు, అప్పుడే అతను ప్రాణాలు తీసేసి అసలు ఏమీ తిరిగినట్టుగా మేమే తప్పు చేసినట్టుగా అతను బుకాయించాడంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సో వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే దినేష్ రెడ్డి పరారీలో ఉంది కాబట్టి వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. ఆల్రెడీ ఎవిడెన్స్ కూడా సీసీ కెమెరాకి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి కాబట్టి అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.